ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి తెలిసింది కదా, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఈ నేషనల్ ఇన్కమ్ని జీడిపి అని కూడా అంటారు అనమాట. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అది అందరికీ తెలిసిందే. గ్రాస్ అంటే టోటల్, డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద జియోగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ఇండియా. అంటే మన ఇండియా లోపల జనరేట్ అయ్యే ఇన్కమ్నే డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద బౌండరీస్ జనరేట్ అయ్యేదాన్ని తీసుకుంటాం. ప్రొడక్ట్ అనేది గూడ్స్ అండ్ సర్వీసెస్ కింద, అది దాని మీనింగ్. ట్యాక్స్ పే జీడిపి రేషియో అది అలా వస్తుంది. నార్మల్గా ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మనకున్న గవర్నమెంట్లో జీడిపి వాల్యూ ఎంత ఉందంటే 2024-2025 చూసుకుంటే 331.03 lakh crore అని ఉంది. ఈ టోటల్ వాల్యూస్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీస్ ఆఫ్ ట్యాక్స్ టేకెన్ బై గవర్నమెంట్ అనేది తీసుకుంటుంది. దీని క్యాలిక్యులేషన్స్ నార్మల్గా ఎలా చేస్తామంటే ద ఫైనల్ వాల్యూ ఆఫ్ టోటల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ద ఫైనల్ వాల్యూ మైనస్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద జియోగ్రఫికల్ బౌండరీస్. అంటే మన కంట్రీలో మాత్రమే ఏవైతే జియోగ్రఫికల్గా మనం ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసామో అది మైనస్ బై నార్మల్ రెసిడెన్స్ ఆఫ్ ఏ కంట్రీ. అంటే మన కంట్రీలో ఎవరెవరైతే ఎంతమంది అయితే జీవిస్తున్నారో రెసిడెన్షియన్స్ ఇండియాలో ఉన్నవాళ్ళు, అలానే ఇండియాలో ఉన్నవాళ్ళు ఫారినర్స్ అయినా సరే 180 days కంటే ఎక్కువ ఈ రెసిడెన్సీ ఏరియాస్లో అలాగే 12 monthsలో ఇక్కడ ఉంటే దాన్ని బై కింద తీసుకొని నార్మల్ రెసిడెన్సీ తీసుకుంటాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ద ఫైనల్ వాల్యూ ఆఫ్ టోటల్ గూడ్స్ మైనస్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద జియోగ్రఫికల్ బౌండరీస్ ఆఫ్ ఏ కంట్రీ బై నార్మల్ రెసిడెన్సీ ఆఫ్ ఏ కంట్రీ చేస్తే మనకి జీడిపి వాల్యూ ఎంత అనేది తెలుస్తుంది. అలానే ఇందులో ఏంటంటే నార్మల్ రెసిడెన్సీ ఆఫ్ ఏ కంట్రీ ఎలాగ తీసుకుంటాం అంటే మన కంట్రీస్లో ఉండేవాళ్ళు, అలానే ఫారినర్స్ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి 180 days కంటే ఎక్కువ, అదే 12 months కంటే ఎక్కువ మన దగ్గర ఉన్నా సరే, లేదా 180 days కంటే ఇక్కడ ఉంటే వాళ్ళని కూడా ఈ నార్మల్ రెసిడెన్షియల్ ఆఫ్ కంట్రీ కింద తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసి జీడిపి వాల్యూని తీసుకొస్తాం. నార్మల్గా ఫైనాన్షియల్ ఇయర్ అందరికీ తెలిసింది April 1 to March 31 అని. ఈ ఫారినర్స్ అనే వాళ్ళు మోర్ దెన్ 180 days ఉంటే మనం వాళ్ళని రెసిడెన్స్ ఆఫ్ ఇండియా కింద తీసుకుంటాం. జీడిపిలో 2 sectors ఉంటాయి. జీడిపి అట్ ఫ్యాక్టర్స్ కాస్ట్, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్, లేదా కరెంట్ ప్రైస్ అని కూడా అంటారు మార్కెట్ ప్రైస్ని. ఇప్పుడు ఏంటంటే రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. ఈ మార్కెట్ ప్రైస్ అనేది ముందు జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ చూద్దాం. జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, లేదా అంటే ప్రొడక్ట్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ అయితే అయిందో దాన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అని అంటాం అనమాట. అందులో ఏమేమి తీసుకుంటాం అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్లో ల్యాండ్కి రెంట్ పే చేస్తాం కదా, అది కూడా ఇందులోకి వస్తుంది. క్యాపిటల్ అంటే మనీ ఇన్వెస్ట్ చేస్తాం. లేబరు, డైలీ వేజెస్ అనేవి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అదొకటి. ఎంటర్ప్రైనర్ అంటే సర్వీసు, ప్రాఫిట్స్, ఇవన్నీ కలిపి జీడిపి ఫ్యాక్టరీ కాస్ట్లోనే తీసుకుంటాం. ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ట్యాక్సెస్ అంటే మన మార్కెట్ ప్రైస్ కింద తీసుకుంటాం అనమాట. అంటే ప్రొడక్ట్ తయారవడానికి ఎంతైతే ఖర్చు అయిందో అది ప్లస్ ట్యాక్సెస్ రెండు కలిపితే దాన్ని మార్కెట్ ప్రైస్ కింద అనుకుంటాం.